సార్ గర్డ్ ఈ రిఫ్లక్స్ని ప్రివెంట్ చేయొచ్చా? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? గర్డ్ కి అవసరమైన డైట్ ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్, ఆయిలీగా ఉండే ఫుడ్స్, అంటే హై ఫ్యాటీ ఫుడ్ అంటాం. హై ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి, స్పైసీ ఫుడ్ కానివ్వండి అవాయిడ్ చేయడం మంచిది. దాంతోపాటు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే ఎక్కువ ఒక తినే భోజనాన్ని మనం చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక రోజులో ఎక్కువ సార్లు అంటే 4 to 6 times తీసుకోవడం ద్వారా మనకి గర్డ్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం మెడిసిన్స్ సాయంతో గర్డ్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయవచ్చు. సార్ ఏ హెల్త్ ఇష్యూ తీసుకున్నా ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అందులో ఏదో ఒక రోల్ ఉంది అంటారు కదా, అలాగే ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్ల గర్డ్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, స్మోకింగ్ ద్వారా మనకి గర్డ్ పెరిగే అవకాశం ఎక్కువ. సో ఆల్కహాల్, స్మోకింగ్ తీసుకునే వాళ్ళు గర్డ్ కనుక గమనించినట్టయితే ఆ హ్యాబిట్స్ నుంచి బయటికి రావడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే గర్డ్ అనేది లాంగ్ టర్మ్లో మనకి ఈసోఫేజియల్ క్యాన్సర్ని డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కామన్గా ఇప్పుడు సిగరెట్ పొగ తాగితే అది లంగ్స్కి కదా వెళ్తుంది, లంగ్ ఇష్యూస్ ఉండాలి. సో గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా కారణమవుతుంది? ఓకే, సో స్మోకింగ్ చేయటం వల్ల మన బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. యాక్చువల్గా కేవలం లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి సర్క్యులేషన్లోకి వెళ్ళి అంటే మనకి బ్లడ్లోకి వెళ్ళి దాని నుంచి మన భాగాలన్నిటికీ కూడా స్మోకింగ్ ఎఫెక్ట్స్ పడతాయి అన్నమాట. బ్రెయిన్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, మజిల్స్, ఇంటెస్టైన్స్, వీటన్నిటి మీద కూడా స్మోకింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో స్మోకింగ్ అనేది కేవలం లంగ్ ప్రాబ్లమ్స్ ఒక్కటే కాజ్ చేయదు. స్మోకింగ్ చేయటం వల్ల మనకి ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానివ్వండి, ఎయిరో డైజెస్టివ్ ట్రాక్ట్ అంటాం, అంటే మనం స్మోక్ వెళ్ళే ప్లేస్తో పాటు జీర్ణాశయం, అన్నవాహిక, ప్యాంక్రియాస్ క్యాన్సర్లు కూడా పెరిగే అవకాశం ఉంది.